వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. ఎన్టీపీసీ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది 2026. అర్హత చూసుకుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. మంచి అవకాశం పవర్ పాయింట్ ప్రాజెక్టులో వర్క్ చేయడానికి. అర్హత చూసుకుంటే ఎంఎస్సి కెమిస్ట్రీ. టోటల్ ఖాళీలు 40 ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. చివరి తేదీ జూలై 10వ తారీఖు. త్వరగా అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ఎవరైతే కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులకు ఇంకా మంచి అవకాశం. కంటెంట్లోకి వెళ్దాం. ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి కొత్త నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే మంచి ట్రాక్ రికార్డు ఉన్న అసిస్టెంట్ కెమిస్ట్గా ట్రైనింగ్ పొందడానికి మంచి అవకాశం. అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీగా టోటల్ 40 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు, రెగ్యులర్ ఆర్ ఫుల్ టైం చేసిన అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 60% మార్క్స్తో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్యాండిడేట్స్ పాసింగ్ అయి ఉండాలి. ఎలిజిబుల్ చేసే పోస్టులు ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా, అలాగే 4th సెమిస్టర్ ఉన్న అభ్యర్థులు కూడా, లాస్ట్ సెమిస్టర్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ ఇయర్ జూలై 31 వరకు లాస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 27 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్ ప్రకారం ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ 3 years, అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 10 years ఉంటుంది. 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, మిస్ కావద్దు. కంపెన్సేషన్ ఫర్ మంత్ శాలరీ చూసుకుంటే 30,000 to 1,20,000 ఫర్ ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. అలవెన్సెస్ అలాగే టెర్మినల్ బెనిఫిట్స్ మరియు రిస్క్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ద ట్రైనింగ్ టైం కూడా శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కంపెన్సేషన్. అలాగే ప్రాజెక్ట్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ డీటెయిల్గా చూసుకుందాం. వేకెన్సీస్ అన్ని జనరల్ క్యాండిడేట్స్ 17, ఈడబ్ల్యూఎస్ 4, అలాగే ఓబీసీ 10 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 6, ఎస్టీ 3, టోటల్ 40 పోస్టులు ఉన్నాయి. కరెంట్ పోస్టులు ఎవరైతే జాయిన్ అయ్యే ముందు క్యాండిడేట్స్ ముందుగా careers.ntpc.co.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎటువంటి డిజేబిలిటీ కలిగిన అభ్యర్థులు, మెడికల్ ఫెసిలిటీస్ మొత్తం ఎగ్జామినేషన్ మొత్తం చదివిన తర్వాత డీటెయిల్గా మెడికల్ నామ్స్ అవైలబుల్గా ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో. మొత్తం చదివిన తర్వాత అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఆల్ ఇండియా బేసిస్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ బేసిస్గా ఉంటుంది. మెరిట్ ఆధారంగా వేకెన్సీస్ క్యాండిడేట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే టెస్ట్ కంప్లీట్ చేస్తారు. అలాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, యాప్టిట్యూడ్ క్యాండిడేట్స్ మీద మస్ట్ క్వాలిఫై అవ్వాల్సింది. సపరేట్లీ బోత్ ఆఫ్ వాట్ వేరేగా ఉంటాయి పార్ట్స్గా. ప్లేస్మెంట్ చూసుకుంటే సర్వీస్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ట్రైనింగ్ ఉంటుంది, సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ చూసుకుంటే ఎన్టీపీసీ ఆల్ పోస్ట్ ట్రాన్స్ఫరబుల్. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ బిలాంగ్ జనరల్ ఓబీసీ కేటగిరీస్ రిక్వైర్డ్ ఎగ్జిక్యూటివ్ 2,50,000 to 1,25,000 క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కంపెనీ లేటెస్ట్ 3 years ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year తర్వాత. జనరల్ కండిషన్ చూసుకుంటే ఇక్కడ సర్వీస్ బాండ్, అది ప్లేస్మెంట్ ఆర్ సర్వీస్ బాండ్.
సర్వీస్ బాండ్ 1 ఇయర్స్ పాటు ట్రైనింగ్ అయిన తర్వాత సాలరీ పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్ కండిషన్ చూసుకుంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్సే అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఆల్ క్వాలిఫికేషన్ షుడ్ బి యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజెస్. ఏదైనా యూనివర్సిటీలో రికగ్నైజ్ అయిన అభ్యర్థులే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆల్ కంపిటీషన్ ఏజ్ క్వాలిఫికేషన్స్ షల్ బి డన్. లాస్ట్ డేట్లోగా పూర్తయిన అభ్యర్థులు అప్లై చేయండి. Candidates must choose చేసిన సెంటర్ సిటీ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్. NTPC reserve right to cancel any center depending on the response to candidate. కేటగిరీస్ ఒకసారి ఫిల్ చేస్తే మరి మార్చడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. అప్లై చేసే విధానం చూసుకుంటే candidates need to apply online official ntpc.co.in or visit to career సెక్షన్లో కూడా www.ntpc.co.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత ఆన్లైన్ నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి అవుతుంది. ఈమెయిల్ ఐడి అలౌడ్ టు ఫ్యూచర్ కరస్పాండెన్స్ వుడ్ బి సెండ్ టు వయా ఈమెయిల్ ఓన్లీ. క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. ఎవరైతే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత యూనిక్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ స్లిప్ తర్వాత సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ అప్లికేషన్ విచ్ ఈస్ జనరేటెడ్ టు సిస్టమ్ సక్సెస్ఫుల్లీ ఫ్యూచర్ కరస్పాండెన్స్. క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీస్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్. ఎవరైతే రిఫండబుల్ అవ్వదు అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్. SC/ST అభ్యర్థులకు, పీడబ్ల్యూబీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు, ఫీమేల్ క్యాండిడేట్స్కి నో నీడ్ టు పే, ఫీజు ఉండదు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. పేమెంట్ ఆఫ్లైన్ మోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదర్వైజ్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. స్టేట్ కలెక్ట్ టు అప్లికేషన్ ఫీజ్ స్పెషల్ ఓపెన్ టు అకౌంట్. ఈ అకౌంట్కి ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. NTPC అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అకౌంట్లో ఆఫ్లైన్ మోడ్లో ఫిల్ చేసి ఈ అకౌంట్లో పే చేయాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకొని పే స్లిప్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఆర్ రిసిప్ట్ ఆర్ బ్యాంక్ విల్ బి issue unique general number, branch code, bank collected to money. General number is branch code or filled by candidates ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. NTPC విల్ నాట్ NTPC రెస్పాన్స్ కాదు. తప్పు అకౌంట్ నెంబర్ ఫిల్ చేసినప్పుడు పేమెంట్ చాలా జాగ్రత్తగా చేయండి. పేమెంట్ ఇన్ ఆన్లైన్ మోడ్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఆప్షన్ ఆన్లైన్ చేసుకోవాలనుకో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ఇది కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్లో ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. పేమెంట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా ఉంది. ఆన్లైన్ చేసుకోవడం చాలా మంచిది. ఫీజ్ చూసుకుంటే వన్స్ ఫీజ్ పే చేసిన తర్వాత మళ్ళీ రిఫండబుల్ ఉండదు. చాలా జాగ్రత్త. వద్దనుకున్నప్పుడు అప్లై చేయడం మానేయండి. ఫీజు రిఫండబుల్గా ఉండదు. అప్లోడ్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్లీ డాక్యుమెంట్ వైల్ అప్లయింగ్ అప్లికేషన్ ఇన్సఫిషియంట్ డాక్యుమెంట్స్ లయబుల్లీ రిజెక్టెడ్ నాట్ కన్సిడర్డ్ ఫర్దర్ ప్రాసెస్. ఎవరైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం ఫుల్ఫిల్గా అప్లికేషన్ ఫిల్ చేయనప్పుడు రిజెక్ట్ చేయబడుతుంది.
10th class certificate, mark sheet, name of must appear and confirmed copy of on card ఒకటి, ఎంఎస్సి కెమిస్ట్రీ సర్టిఫికేట్స్ ఫైనల్ ఇయర్ పర్సెంటేజ్ మొదలైనవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ సిజిపి లేదా సిజిపిఐ, డిజిపిఏ, సిజిఐ, సిపిఏ పర్సెంట్లు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వేలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీ, నాన్ క్రిమిలియర్, పీడబ్ల్యూబీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ 26 జూన్ 26 నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై 10 2026 లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకుని, చాలా తక్కువ టైం ఉంది, 16 రోజులు ఉంది, చాలా తక్కువ టైం. చూసినందుకు ధన్యవాదాలు.